ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం తాగే చాయ్ కప్పు వెనుక లేదా మనం వాడే వస్తువుల వెనుక ఒక చిన్నారి కన్నీళ్లు ఉండవచ్చని? ఇండియాలో లక్షలాది మంది పిల్లలు స్కూల్కు వెళ్లాల్సింది పోయి ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో బందీలుగా మారుతున్నారు. కానీ ఈ చీకటిని ఎదిరించడానికి 1980లో ఒక వ్యక్తి నడుం బిగించారు. ఆయనే కైలాష్ సత్యార్థి. ఆయన స్థాపించిన సంస్థే బచ్పన్ బచావో ఆందోళన్, BBA. మీరు నమ్ముతారా? ఈ సంస్థ గత 40 ఏళ్లలో 1 లక్షకు పైగా పిల్లలను వెట్టిచాకిరి నుండి రక్షించింది. అంటే ఒక చిన్న నగరం అంత జనాభాని కాపాడారన్నమాట. BBA కేవలం పిల్లలను రక్షించి వదిలేయదు, వారి కోసం బాల్ మిత్ర గ్రామ్ అనే మోడల్ను తెచ్చింది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు చట్టాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాదు, ఇండియాలో రైట్ టు ఎడ్యుకేషన్ RTE చట్టం రావడంలో వీరి పాత్ర చాలా కీలకం. ఈ అలుపెరగని పోరాటానికే కైలాష్ సత్యార్థి గారికి 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఫ్రెండ్స్, కేవలం ఒక సంస్థ మాత్రమే మొత్తం మార్పును తీసుకురాలేదు. మన చుట్టూ ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే స్పందించడం మన బాధ్యత. వీడియో నచ్చితే షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.